హలో గైస్, వెల్కమ్ టు సినివేరా. యస్ టాక్సిక్ సినిమాకి సంబంధించి టికెట్ ప్రైసెస్ అయితే పెరిగాయి అన్నమాట. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్సెస్ అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా యాడెడ్ అవుతున్నాయి. అండ్ బెనిఫిట్ షోస్ విషయానికి వస్తే 500 to 600 మధ్యన ఉండొచ్చు అని చిన్న టాక్ నడుస్తుంది. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఈ రేంజ్ లోనే ఉండొచ్చు బెనిఫిట్ షోస్ యొక్క ప్రైసెస్ అనేవి. అసలు ఒక డబ్బింగ్ సినిమాకి వేరే లాంగ్వేజ్ లో తీసి మన తెలుగులో డబ్ చేసి మన స్టేట్స్ లో రిలీజ్ చేస్తున్న సినిమాకి టికెట్ హైక్స్ అనేవి అవసరమా అంటే నా దృష్టిలో అవసరం లేదని చెప్తా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండాలి సినిమా అనేది. అది చాలా దూరంగా వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ఒక కామన్ మ్యాన్ థియేటర్ కి వచ్చి థియేటర్ లో సినిమా చూడాలన్న ఆలోచన చచ్చిపోయింది. మాక్సిమం ఒక నెల, దాని తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది. ఓటీటీలో చూద్దాంలే. ఒక 5 మెంబర్స్ వెళ్ళారంటే సినిమాకి ఈజీగా ఒక అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 500 పడుతుంది ఒక ఈచ్ పర్సన్ కి. టికెట్ ప్రైస్ వాళ్ళు అక్కడ తిన్నా తినకపోయినా ఎంత తక్కువలో తక్కువ ప్లాన్ చేసుకున్నా ఒక్కొక్కరికి 500 మినిమం పడుతుంది. సో అంత ఖర్చు పెట్టి థియేటర్ కి వెళ్ళి చూసే బదులు అదే 500 తీసుకుని ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లో అందరూ కలిసి చూడొచ్చు కదా అన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్యన ఈ ట్రెండ్ ని కొంచెం ప్రొడ్యూసర్స్ తగ్గించారనమాట. టికెట్ ప్రైస్ అనేది హైక్ చేయడం మానేశారు. ఆ జీవోని తెచ్చుకోవడం మానేశారు. గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం మానేశారు. ఎందుకంటే జనాలు థియేటర్లకు రావట్లేదు అని చెప్పేసి వెంటనే విత్ ఇన్ 1-2 days లోనే ఆ అమౌంట్ అంతా రికవరీ చేసుకోవడానికి టికెట్ ప్రైస్లు ఆకాశాన్ని పెట్టేశారు. ఆడియన్స్ ఏం చేశారు, ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే. ఎంత ప్రైస్ రేంజ్ మామూలుగా ఉంటేనే ఎవడు దాకట్లేదు, ఎందుకంటే ఒక నెలలో ఓటీటీలకు వచ్చేస్తుందని. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే 600, 800, 1000 రూపాయలు పెడితే ఎవడొచ్చి చూస్తాడు? ఎవడు రాడు కదా. మాక్సిమం ఓటీటీలో చూసుకున్నాం స్కిప్ చేస్తారు. సో కాబట్టి ఈ మధ్యన ప్రొడ్యూసర్స్ కొంచెం అది తగ్గించి టికెట్ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువలో పెట్టడం స్టార్ట్ చేశారు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి కదా. ఈ సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చాయి కదా. జస్ట్ నార్మల్ టికెట్ ప్రైజులతోనే ఈ సినిమాలన్నీ హిట్ అయినాయి. మంచి కలెక్షన్స్ వచ్చాయి. మా ఇంటి బంగారం ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. లెనిన్ కూడా దగ్గర 70 crores 80 crores కలెక్ట్ చేసింది. చెన్నై లవ్ స్టోరీ కూడా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. సో ఈ సినిమాల్లో కంటెంట్ ఉంది కాబట్టి జనాలు వచ్చి చూస్తారు నార్మల్ ప్రైసెస్ అయినా. అదే మీరు ఎక్కువ టికెట్ ప్రైసులు పెంచేసి 1-3 days లో సినిమాకి పెట్టిన బడ్జెట్ అంతా రికవరీ చేసేద్దాం అని చూస్తే ఆడియన్స్ కూడా ఓటీటీలో చూద్దాం అని చెప్పేసి వదిలేస్తున్నారు. సో టాక్సిక్ సినిమా విషయాన్ని కూడా అదే. ఎంతైతే హైప్ ఉందో ఆ రేంజ్ లో నెగిటివిటీ కూడా ఉంది. సినిమాలో ఏమీ లేదు, మొత్తం అంతా వల్గర్ గానే ఉందని చెప్పేసి నెగిటివిటీ కూడా ఉంది. సినిమాలో ఎంత మంచి స్టోరీ ఉన్నా, ఎంత మంచి హిట్ అయినా సరే ఇప్పుడు కలెక్షన్స్ దేని వెనకాల పడ్డారంటే మనం మాక్సిమం మాట్లాడుకుంటూ ఓపెన్ గా సినిమా హీరోలు అందరూ కూడా ఈ 1000 కోట్లు 2000 కోట్లు అన్న కాన్సెప్ట్ వెనకాలే పరిగెడుతున్నారు. జనాలకు ఒక మంచి సినిమా ఇద్దామా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామా అన్నది ఎవరికి లేదు. 1000 కోట్లు కలెక్ట్ చేసామని పోస్టర్లు వేసుకున్నావా, 15 కోట్లు కలెక్ట్ చేసామని పోస్టర్లు వేసుకున్నావా, ఇది దీని మీద బిజినెస్ అంత జరిగింది, దీని మీద ఉన్నారు తప్ప ఒక మంచి సినిమా ఇస్తే మనకి మంచి బిజినెస్ జరుగుతుంది, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తే దాంతో పాటు జనాల్లో కూడా ఒక మంచి నమ్మకం వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర నుంచి ఏమైనా సినిమా వస్తుందంటే ఒక మంచి నమ్మకం ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ఎప్పుడు ఆ నంబర్స్ వెనకాలే, ఈ గేమ్ వెనకాల ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కావట్లేదు. మాక్సిమం ఏ హీరో అయినా సరే పాన్ ఇండియా లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అంటే కమర్షియల్ సినిమా ఏ ఉంటది. ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అని పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకు తీసుకురాలేదు కదా. కాబట్టి ఒక కమర్షియల్ సినిమాని తీసుకొస్తాడు మన ముందుకి. సో మరి అలాంటప్పుడు ఇది ఆడియన్స్ తెలుసు కాబట్టి దాంట్లో కొత్తదనం ఏమైనా చూపిద్దామని ప్లాన్ చేసి స్క్రిప్ట్ పరంగా కాన్సెప్ట్ పరంగా ఏమైనా మంచి తీసుకొస్తే టికెట్ రేట్లు పెంచకపోయినా సినిమా థియేటర్ కి వస్తారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే 100 కోట్లు కలెక్ట్ చేసింది రీజనల్ లెవెల్లో. మళ్ళీ ఇది పాన్ ఇండియా రిలీజ్ ఏం కాదు, రీజనల్ లెవెల్లో 100 కోట్లు కలెక్ట్ చేసింది మా ఇంటి బంగారం సినిమా విత్ నార్మల్ టికెట్ ప్రైసెస్. మొత్తం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ థియేటర్ కి వచ్చారు. ఎందుకు? ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత చేసింది, యాక్షన్ చేసింది, సినిమాలో కంటెంట్ ఉంది. అఫ్ కోర్స్ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ సమంత కోసం వచ్చారు. సినిమా కూడా యావరేజ్ కంటెంట్ తోనే ఉంది. కాకపోతే మనం ఆడియన్స్ కి మన దగ్గర నుంచి ఏం వస్తుందో అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉందనుకోండి, వాళ్ళు ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. ఆటోమేటిక్ గా మనకి టికెట్లు అనేవి తెగుతాయి. అది మనం ఆడియన్స్ లో మనం క్రియేట్ చేసుకున్న నమ్మకం బట్టి ఉంటది తప్ప మనం టికెట్ ప్రైసులు పెంచేస్తే ఒక 2-3 days లో మన బడ్జెట్ అంతా రికవరీ అయిపోతుంది, మనం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాం అన్నది అసలు లేదు. ఇప్పుడు నువ్వు 600-700 పెట్టి టికెట్ ఎందుకు చూడాలన్న ఆలోచన ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక 2-3 weeks లో సినిమా అంతలా లేకపోతే ఓటీటీలో వచ్చేస్తుంది అనుకుంటే అది ఓటీటీలో చూడడానికి ప్రిఫర్ చేస్తాడు కదా. మాక్సిమం ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎవరు కోరుకోవట్లేదు, చాలా తక్కువ మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు, జస్ట్ నార్మల్ గా ఇంటి దగ్గర ఒక క్లోజ్డ్ రూమ్ లో చూసుకునే విధంగానే ఉన్నారు. ఎవరు థియేటర్ కి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు జెన్జీ జనరేషన్, ఆల్ఫా జనరేషన్ వీళ్ళందరూ కూడా అసలు వర్త్ అయితేనే వస్తాం మేము ఈ సినిమాకి అన్న టైప్ లో ఉన్నారు. ఇంతకు ముందు హీరోని బట్టి, హీరోయిన్ బట్టి, డైరెక్టర్ ని బట్టి సినిమా థియేటర్ కి వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా. సినిమాలో కంటెంట్ ఉంటేనే వస్తున్నారు. అసలు ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమాలో కంటెంట్ లేదు అనుకుంటే సినిమా నవ్వడు దాకట్లేదు, సినిమా ఫ్లాప్ అవుతుంది. అసలు ఆ సినిమాలో ఉన్న క్యాస్ట్ ఎవరికి తెలియదు, వాళ్ళ మొఖాలు కూడా ఎప్పుడు చూడలేదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు అన్న వాళ్ళు సినిమాలో కంటెంట్ ఉన్నదంటే ఆ సినిమాని హిట్ చేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఈ బడ్జెట్ ని రికవరీ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప కంటెంట్ మీద ఫోకస్ చేసి మంచి అవుట్పుట్ ఇద్దామన్న ఆలోచనలో ఏ ప్రొడ్యూసర్, ఏ ఫిల్మ్ మేకర్ లేడనమాట. అత్తమాను మేము పెట్టిన బడ్జెట్ ఎంత, ఇన్ని కోట్లు పెట్టాం, 200 కోట్లు 300 కోట్లు పెట్టాం అంటారు. ఆ
రేంజ్ విజువల్స్ ఉండవు. అఫ్ కోర్స్ టాక్సిక్ లో ఆ విజువల్స్ ఉన్నాయి. కాబట్టి కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటే తక్కువ ప్రైజెస్ పెడితే ఆడియన్స్ అందరూ వస్తారు. ఇప్పుడు మీ సినిమాలో కంటెంట్ ఉందంటే రిపీట్ వాల్యూ అనేది ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటారు. అందుకు నేనే 2-3 సార్లు చూస్తా, అది కూడా ప్లస్ కదా. ఫస్ట్ టైం ఒకసారి చూసి అరే ఇంత ప్రైస్ రేంజ్ ఉంది, 700 ఉంది అని అనుకుని ఆగిపోతే ఒకసారి చూసి ఈ రెండు ఒకటే కాదు కదా, నీకు రిపీట్ వాల్యూ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. అది ప్లాన్ చేసుకోవడం మానేసి 2-3 రోజుల్లో ఎలా రికవరీ చేసుకుందాం, మనం పెట్టిన బడ్జెట్ ఈ ఆలోచన మీద ఉన్నారు. మంచి కంటెంట్ ఇద్దాం, మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అన్న ఆలోచన ఏ ఫిల్మ్ మేకర్ కి లేదు. సో ఇది మేజర్ ప్రాబ్లమ్. అందుకునే ఆడియన్స్ కూడా థియేటర్ రావడం మానేశారు. దాన్ని వీళ్ళు ఇంకా పెంచేసి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో చూడండి, నాలాంటి రివ్యూవర్స్ ఉంటారు చూడండి, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, రివ్యూ ఇవ్వాలి, అప్పుడు మనకి ప్లస్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మీద బాధేస్తున్నారు అనమాట. మొత్తం ఇష్టం వచ్చిన ప్రైజులు 350, 250, 450 ఇష్టం వచ్చిన ప్రైజులు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో ఏమైనా కొనుక్కుని తిందాం అంటే అది అసలు మనం ఆ ప్రైజులు చూస్తే బుర్ర తిరుగుతుంది. ఒక పాప్కార్న్ కొనుక్కోవాలంటే 250, 350, ఒక కూల్ డ్రింక్ అన్న తాగుదాం అంటే 150. అలా ఉంది బయట బస్. ఈజీగా తక్కువలో తక్కువ ఒక 500 to 1000 అవుద్ది ఈచ్ పర్సన్, ఒక థియేటర్కి వెళ్ళిన పర్సన్ కి. సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే థియేటర్స్ అనేవి పూర్తిగా ఇంకా ఎక్స్పీరియన్స్ మాట పక్కనట్టండి. అందుబాటులో లేకపోతే ఎక్స్పీరియన్స్ అవడం కావాలి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మనం బాగా వర్క్ చేసి స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీఫ్ కోసం చూసే ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే, అంతే తప్ప ఇదేది అల్టిమేట్ కాదు. యూట్యూబ్ లో చాలా మంది షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, దాంట్లోనే బోల్డ్ అంత కంటెంట్ ఉంటుంది. వాళ్ళందరూ దానికి షిఫ్ట్ అయిపోతారు. థియేటర్ కి వచ్చి చూడాలంటే దీంట్లో ఏదో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉందంటే టికెట్ ప్రైసెస్ పెంచాల్సిన అవసరం లేదు. అయినా సరే పెంచేసి నొక్కేద్దాం అనుకుంటే తగ్గిపోద్ది. ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే నార్మల్ టికెట్ ప్రైసులు పెట్టండి. కంటెంట్ బాగుంటే జనాలు వచ్చి చూస్తారు. మీకు ఇంకా రిపీట్ వాల్యూ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి మీకు నార్మల్ ప్రైసులు పెట్టినా. ఎగ్జాంపుల్ మా ఇంటి బంగారం లేని సినిమాలే, ఆ సినిమాలు నార్మల్ టికెట్ ప్రైస్లే కదా, అయినా సినిమాలు హిట్ అయినాయి కదా. సో కంటెంట్ మీద పెడితే బాగుంటది. అండ్ డబ్బింగ్ సినిమాకి టికెట్ ప్రైస్లు అవసరమా అంటే అసలు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో తెలియదు. వీళ్ళు చూపించడం 200, 300, 400, 1000 కోట్లు చూపిస్తారు బడ్జెట్. కాకపోతే యాక్చువల్ గా ఖర్చు అయ్యేది అంత ఉండదు. సకానికి సక్కం ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ రెమ్యునరేషన్ గా పోద్ది. సో ఇదంతా తెలిసిన ఆడియన్స్ థియేటర్ రావడం మానేస్తారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ఏమి ఎరుపప్పలేం కాదు కదా, ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు కదా. ఒక ఫిల్మ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే, అందులో ఎంతమంది పని చేస్తారు, ఎంతమంది పని చేయరు, ఎవరెవరికి ఎంతంత రెమ్యునరేషన్లు వెళ్తున్నాయి, ఇవన్నీ జనాలకు తెలుసు కదా. అయినా సరే ప్రైజులు పెంచేసి ఇదంతా చేయడం మూర్ఖత్వం అనే చెప్తారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే మంచిగా కంటెంట్ మీద ఫోకస్ చేసి నార్మల్ టికెట్ ప్రైజులతో దింపినా సినిమా హిట్ అవుద్ది. జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలనుకుంటారు. ఎవ్రీవన్ వాంట్ గ్రేటర్ ఎక్స్పీరియన్స్ కదా. ఎవరో కూడా 4 గోడల మధ్యన ఒక్కడే కూర్చొని చూడాలని అనుకోరు కదా. సో వాళ్ళకు కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు ఉంటది. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతూ టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే జనాలు థియేటర్కి రావడం మానేస్తారు, ఓటీటీలో చూసుకుంటారు. ఇది మాత్రం పక్కా. సో ఇది చూస్తాను మీరు చెప్పండి, అంటే మీరేమనుకుంటున్నారు? టికెట్ రేట్లు పెంచినా లేదు భయ్యా మేము TFA బానిసా, మేము వెళ్ళి సినిమాలు చూసేస్తాం థియేటర్లో అని అంటారా, లేదంటే ఓటీటీలో చూసుకున్నా అదే బెస్ట్ అంటారా? మీరేమంటారు? కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.